నేను వంకాయ బజ్జీ చేస్తున్నానండి. పచ్చిపులుసు అంటాం కదా, అది చేస్తున్నా. దానికోసం వంకాయలు ఇలా కాల్చుకున్నానండి. తర్వాత దానిలోకి ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకున్నాను. తర్వాత జీలకర్ర వేసుకుంటున్నాను. ఈ వంకాయలని ఇలా మొత్తం తొక్క తీసానండి. చిన్నయేమో చూడాలి. అంతా బాగుందండి, ఏమీ లేదు. ఇది కూడా మంచిగా ఉన్నదండి, ఏం పుచ్చలేదు. తర్వాత దీన్నైతే నేను ఇలా దంచుకుంటానండి. చూడండి, మెత్తగా నలిగిపోయింది కదా. అప్పుడు కొంచెం చింతపండు రసం పోసుకున్నా. తర్వాత దానిలోకే కొంచెం ఉప్పు కూడా వేసుకున్నా. ఆ తర్వాత కొంచెం బెల్లం కూడా వేసుకున్నానండి. అంతే, రెడీ అయిపోయింది వంకాయ పచ్చడి. వంకాయ పచ్చిపులుసు రెడీ అయిపోయింది, చూసారా. పైన కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర వేసి ఒక్కసారి కలిపేయాలి, అంతే, రెడీ.